రామ్ గోపాల్ గారితో స్నేహం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మీకు లాభం తీసుకొచ్చిందా, నష్టం తీసుకొచ్చిందా? అంటే ఫ్రెండ్షిప్లో డబ్బుకు కొన్ని విలువ కట్టలేవు అంటే ఒకటి డబ్బుకు కొన్ని విలువ కట్టలేవు. నష్టం లాభం అంటే ఆయన వల్ల నాకు నష్టం లేదు, అలాగని నాకు లాభం అనేది నా వ్యాపారాలు నాకు ఉన్నాయి. ఈజ్ అ ఫ్రెండ్షిప్గా, ఈజ్ అ ఫ్రెండ్లీగా ఆయన కోసం నేను ఏంటంటే ఆయన నాకు ఫోన్ చేస్తే నాకు కొన్ని విషయాల్లో ఆయన వల్ల నాకు గౌరవం దక్కింది. కొన్ని విషయాల్లో నేను గుర్తుంచుకోవాల్సినవి కొంచెం నేను చాలా బాగా లోలో ఉన్నప్పుడు ఆయన వల్ల నాకు గౌరవం దక్కింది. ఆ విశ్వాసం నాకుంది. అలాగే నా వల్ల కొంచెం ఆయన అంటే మా ఇద్దరు రిలేషన్షిప్ అలాగా అండర్స్టాండింగ్ మీద ఉంది. నష్ట లాభాలు అనేది మా ఇద్దరికి లేవండి మనీ రూపంగా. ఇప్పుడు మడ్ర సినిమా డిసెంబర్ 24 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. దిశ ఎన్కౌంటర్ పరిస్థితి ఏంటి? అంటే యాక్చువల్గా డిసెంబర్ ఎన్కౌంటర్ 25 రిలీజ్ అండి. ఇది వచ్చి 18 రిలీజ్. థియేటర్ ఓపెన్ కాకనే వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. థియేటర్ లోపల ఎందుకంటే మీకు మర్డర్ అనేది 1000 థియేటర్లు పడాలి. ఇది కర్ణాటక కానీ ఇక్కడ కానీ 1000 థియేటర్లు అయితే సినిమా కాదండి అది. ఎందుకంటే సినిమా అనేది ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో చూడాలంటే ఆ సినిమా ఎమోషనల్ అండ్ రియల్ స్టోరీ అది. ఇది వెరీ బిగ్ మూవీ, నాట్ ఓన్లీ స్మాల్. అలాగే మీకు దిశ ఎన్కౌంటర్ కూడా వెరీ బిగ్ మూవీ. కనుక ఆ థియేటర్లు ఓపెన్ అవ్వకపోతే దీనికి సందడి ఉండదండి. 24 వేయడానికి ధైర్యం కూడా ఓపెన్ చేస్తారని నమ్మకం నాకు ఉంది. ఓకేనండి. ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ 2 వారాల గ్యాప్తో రిలీజ్ అవుతుంది. 3 వారాలు 4 వారాలు 3 వారాలు ఉందండి. 3-4 వారాలు సంక్రాంతి ఆ సీజన్, సంక్రాంతి దాటి. ఇప్పుడు రామ్ గోపాల్ గారి సినిమాలో ఆర్టిస్టులు రిపీట్ అవుతున్నారు. కరోనా వైరస్ కావచ్చు, ఇప్పుడు మర్డర్ కావచ్చు, శ్రీకాంత్ అయ్యంగారు, లేదా సోనియా ఆకుల కరోనా వైరస్, లేదా దిశ ఎన్కౌంటర్. అంటే ఆయనకి వేరే ఆర్టిస్టులు దొరకట్లేదా? మీ బడ్జెట్ రీత్యా ఇలాంటి ఆర్టిస్టులు కాదండి. అంటే వాళ్ళ క్యాపబిలిటీ నేను తక్కువ చేయట్లేదు. చెప్పింది చాలా మంచి ప్రశ్న. అయితే క్యారెక్టర్ ఎప్పుడైతే కరెక్ట్గా పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉందో ఆ క్యారెక్టర్ని కొంత సినిమా వదులుకోలేము మనసులో. ఆ మనసుతో ఇంకో సినిమా చేయాలనేది 100% వస్తుంది. నేను బాగా చేస్తున్నాను. అదే చెప్పాక ఇందాక రామ్ గోపాల్ వర్మ గారికి 2009లో నేను నచ్చాను బిజినెస్లో. కానీ ఈ రోజుతో కూడా మాకు 11 ఏళ్ల తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. ఈ రోజు దాకా ఉన్నాం. ఈ రోజు దాకా కూడా నాకు నా మీద ఒక బ్యాడ్ చెప్పడైనా నేను ఒక తప్పు చేయను. 100% నేను తప్పు చేయనని నేను గర్వంగా చెప్తున్నాను. తింటా డబ్బు, నా వ్యాపారం చేసి తింటాను డబ్బు, వ్యాపారంలో సంపాదించాలని ప్రయత్నం చేస్తాను. అలా ఆర్టిస్టులు కూడా శ్రీకాంత్ అయ్యంగారు ఎక్స్ట్రారీ పర్ఫార్మెన్స్. అసలు ఒక తండ్రిగా మామూలుగా చేయలేదు. ఆమె గాయత్రి భార్గవ్ గారు అసలు మామూలుగా ఒక తల్లిగా వాళ్ళ అమ్మాయి చేసింది. అలాగే చాలామంది అండి. నేను ఏమంటున్నానంటే ఒక్కరిని ఏలైతే చూపించడం కాదండి, ఆర్టిస్టులుగా నీలమైపోయారు. కనుక ఆ ఆర్టిస్టులు బాగున్నప్పుడు ఇంకో సినిమాలో పెట్టడం అని తప్పలేదు. దానికి అది వర్మ గారు ఏంటంటే ఫస్ట్ మీరు ఉర్మిళని చూశారు, ఆమెను మొత్తం టోటల్ మ్యాక్సిమం సినిమా చేశాడు. అలాగే నిషా కోటాని చూశారు, మ్యాక్సిమం సినిమాలు చేశాడు. బాగుంటే ఆర్టిస్ట్ని వదలడు ఆయన. నైనా అన్న అమ్మాయి ఉంది, వంగవీటి నుంచి చేసుకుంటూనే వస్తున్నాడు ఇప్పటికీ కూడా. అంటే అమ్మాయి పర్ఫార్మెన్స్ కానీ అబ్బాయి ఎవరైనా పర్ఫార్మెన్స్ బాగుంటుందని వదలడండి. ఇప్పుడు వర్మ గారి మీద ఈ మధ్యకాలంలో స్పూఫ్ ఫిల్మ్స్ కావచ్చు, ఆయనకి అగెనెస్ట్గా సినిమాలు చాలా కావచ్చు, మీరు అలాంటిది ఒకటి తీశారు. ఎందుకు అలా చేశారు? ఆ సైకో వర్మ అనేది తీసింది కాదండి, సబ్జెక్ట్ డిమాండ్ చేసింది అది. అదే యాక్చువల్గా ఒక సైకో సబ్జెక్ట్ అది. అంటే మీరు ఆయన ఫ్రెండ్ అయ్యండి, ఆయనతో సినిమాలు చేస్తూ ఆయన మీద సైకో వర్మని ఎందుకు తీశారు? అసలు అది కాదండి. ఇప్పుడు ఇద్దరం ఫ్రెండ్స్ రోజు కూర్చుంటాం, రోజు కూర్చొని మాట్లాడుకొని డిస్కషన్ చేసి టైటిల్ పెట్టింది. అంటే సైకో వర్మ అంటే అది సైకో కాదండి. అంటే ఆ అబ్బాయి ఒక సైకో విధంగా మొత్తం టోటల్గా ఆ అబ్బాయి ఏ విధంగా డిప్రెషన్కి వెళ్తాడు, ఏ విధంగా సైకో అవుతాడు, ఆ సైకో అయ్యి అమ్మాయిని ఏ విధంగా మర్డర్స్ చేస్తాడు, ఇది మొత్తం టోటల్గా వైలెన్స్ మూవీ. ఆ వైలెన్స్ మూవీకి ఏ టైటిల్ పెట్టినా సరిపోవట్లేదు. యాప్ సరిపోక అప్పుడు నేను వర్మ గారు కూర్చొని ఆ సాంగ్ కూడా మీరు వినుంటారు, చూస్తుంటారు, విన్నారు కదా బాగా. ఆ సాంగ్ అది పెడితే వర్మ గారితో నేను అయిన తర్వాత ఈ టైటిల్ బాగుంటుంది ఆయన ఇచ్చింది. ఈ టైటిల్ బాగుంటుంది కుమార్ అంటే అప్పుడు ఆ టైటిల్ పెట్టాం. అంతే తప్ప వర్మ గారిని ఇక్కడ ఎక్కడెక్కడ కించిపచ్చి ఉండదండి. ఈ సాంగ్లోనే మీకు అర్థమైపోద్ది. శివ లాంటి హిట్ ఇచ్చి గాయంలో మొత్తం సీతారామ శాస్త్రి గారి మొత్తం సమాజాన్నే కడిగేసి సర్కారు ఢిల్లీ వెళ్ళి బొంబాయి వెళ్ళి అదిరించి సర్కారే తీసావు, రంగీలా తీసావు. అంటే అందరినీ ప్రపంచంలో దావూద్ ఇబ్రాహింని ఎదిరించుకున్నావు. అంటే ఇంతమందిని ఎదిరించి నీకు ఎదురు లేకుండా తిరిగిన నువ్వు వడ్కా వీరుడా. అంటే వడ్కా అనేది ఆయన ఆల్రెడీ బహిరంగంగా చెప్తాడు, వడ్కా నేను తాగుతాను. వడ్కా వీరుడా, నీ మర్మం ఏంటి, నీ మాయ ఏంటి, అసలు ఏంటి, ఇప్పుడు ఎందుకు నీ హిట్లు రావట్లేదు? మీరేమనుకుంటున్నారు? ఆయన హిట్స్ రావడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? ఏముండదండి, 100% హిట్స్ వస్తాయి. హిట్లు రావని అనుకో. మర్డర్ హిట్, మీకు దిశ హిట్. ఈరోజు నేను చెప్తున్న ఇంటర్వ్యూలో మళ్ళీ మీరు కావాలంటే రిపీట్ మళ్ళీ చేస్తాం మనం. మర్డర్, దిశ అండ్ దెయ్యం 3 సినిమాలు హిట్స్.
మీకు ఇప్పుడు డిఎస్జే కూడా నా సినిమా అయినా సరే ఇప్పుడు ఏది నాదైనా రామ్ గోపాల్ వర్మ గారు అందరం కలిసే ఉన్నాం కాబట్టి డిఎస్జే హిట్, మీకు సైకో వర్మ కూడా హిట్. ఓకే. అంటే నేను ఈ 5 సినిమాలు ఎందుకు చెప్పానంటే అండి, స్పెసిఫిక్గా ఇస్ సూపర్ డూపర్ హిట్ సినిమాలు. ఓకే. అంటే ఎఫెక్ట్ అంత బాగా తీశారు. ఓకేనండి. ఇప్పుడు ఆ సినిమాల డైరెక్టర్లు వాళ్ళు బాగా తీశారు, నేను నా డైరెక్షన్లో తీశాను అది. ఓకే. ఆ కో డైరెక్టర్ మొత్తం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాళ్ళు బాగా తీశారు. అలా ఒక్కొక్కరు డిఫరెన్స్. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Please subscribe to Leo Entertainment. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. Please subscribe to Leo Entertainment. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.